హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇండెక్స్ కంబైన్డ్ మ్యాచ్ ఎలా వాడాలి అనేది చూద్దాం. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఐడి అలాగే డేటా సెట్లో ఉన్న ఈ ప్రొడక్ట్ ఐడి మ్యాచ్ అయినప్పుడు నాకు ఆర్డర్ లైన్ ఐడి డేటాలో ఏ కాలంలో ఉంది, లైన్ టోటల్ జే కాలంలో ఉంది, కలర్ జీ కాలంలో ఉంది, సైజ్ హెచ్ కాలంలో ఉంది, ఆర్డర్ డేట్ సి కాలంలో ఉంది. అయితే ఈ రిక్వైర్మెంట్ని వీలుకప్తో ప్రయత్నం చేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ వీలుకప్ టేబుల్ అరే కాలం నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ని లుకప్ చేయలేదు. కాబట్టి ఇలాంటి రిక్వైర్మెంట్స్ని, ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఇండెక్స్ కంబైన్డ్ మ్యాచ్ వాడి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇండెక్స్ ఫంక్షన్ని ఎవాల్యూట్ చేద్దాం. లెట్స్ డూ ఎ శాంపుల్ ఎగ్జిక్యూషన్ విత్ ఇండెక్స్ ఫంక్షన్ ఈక్వల్ టు ఇండెక్స్. ఇండెక్స్లో ఈ ఫస్ట్ పారామీటర్ కోసం నేను డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేస్తాను. రో నెంబర్ అలాగే కాలం నెంబర్ కోసం నేను యాదృచ్ఛికంగా 3,4 ఇచ్చాను. ఇక్కడ 707 అనే వాల్యూ వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఎగ్జామిన్ చేద్దాం. ఎగ్జామిన్ చేసేటప్పుడు మనకి ఫార్ములా టెక్స్ట్ కూడా విజిబుల్లో ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఫార్ములా టెక్స్ట్ అనే ఫార్ములా తీసుకొని ఈ రిజల్ట్ వచ్చిన సెల్ అడ్రస్ ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఫార్ములా టెక్స్ట్ అనేది వచ్చింది. నౌ లెట్స్ వాక్ త్రూ ద ఫార్ములా. అర్రే పారామీటర్ ప్లేస్లో A1 నుంచి J267 వరకు ఇచ్చాను. మీన్స్ ద ఎంటైర్ డేటా సెట్. ఫైన్. రో నెంబర్ ప్లేస్లో 3 ఇచ్చాము. అంటే ఈ థర్డ్ రో ఇది. కాలం నెంబర్ ప్లేస్లో మనం ఇచ్చింది ఫోర్త్ కాలం కాబట్టి కాలం నెంబర్ 4 అని అంటే ఏ రిప్రజెంట్స్ 1, బి రిప్రజెంట్స్ 2, సి రిప్రజెంట్స్ 3, డి రిప్రజెంట్స్ 4 అంటే ఈ కాలం. ఈ 707 ఎలా వచ్చింది అని అంటే ఇటు రో నెంబరు, ఇటు కాలం నెంబరు రెండు ఎక్కడైతే మ్యాచ్ అవుతున్నాయో, అంటే రెండు ఎక్కడైతే కలుసుకుంటున్నాయో ఈ మీటింగ్ పాయింట్, ఈ జంక్షన్ పాయింట్ వాల్యూ రిజల్ట్గా వస్తుంది. అందుకనే మనకి ఇక్కడ 707 అనే వాల్యూ వచ్చింది. దిస్ ఈస్ ది వే ఇండెక్స్ ఫంక్షన్ వర్క్స్. రైట్. ఈ ఫార్ములాని రిక్వైర్డ్ డేటా సెట్లో అప్లై చేద్దాం. ఈక్వల్ టు ఇండెక్స్. మొత్తం డేటా సెట్ని సెలెక్ట్ చేస్తున్నాను. అర్రే పారామీటర్ కోసం ఐఎమ్ ప్రెసింగ్ F4 ఫర్ టోటల్ ఫ్రీజ్, కామా ఈ 755 ఐడి రో నెంబర్ ఎంత అనేది మనం చూస్తే ఇక్కడ ఉంది 755 ఐడి రో నెంబర్ 8 కాబట్టి నేను ఇక్కడ 8 ప్రొవైడ్ చేస్తాను. ఫైన్, కామా నాకు తర్వాత కావాల్సింది ఈ ఆర్డర్ లైన్ ఐడి. ఈ ఆర్డర్ లైన్ ఐడి అనేది మన అర్రేలో ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి కాలం పొజిషన్ నంబర్ 1. 8 తర్వాత కాలం నెంబర్ ప్లేస్లో నేను 1 ప్రొవైడ్ చేస్తాను. క్లోజ్ పెరెన్సిస్ ఎంటర్. సో నాకు 8056 అనేది వచ్చింది. ఈ 755 ఐడికి గాను 8056 రిజల్ట్ వచ్చింది. దట్స్ ఫైన్. అయితే ఇలా ప్రతి ఐడికి దాని రో నెంబర్ మనం వెతికే బదులు ఆ పని కోసం మనం మ్యాచ్ ఫంక్షన్ని వాడితే మన పని చాలా సులువుగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మ్యాచ్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. లెట్స్ డిలీట్ దిస్. మ్యాచ్ ఫంక్షన్తో కూడా ఒక శాంపిల్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈక్వల్ టు మ్యాచ్ ఫంక్షన్. లుకప్ వాల్యూ ప్లేస్లో రెడ్ అనే వాల్యూ ఇస్తాను. లుకప్ అర్రే వచ్చేసి ఈ రోని సెలెక్ట్ చేస్తాను, కామా ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కావాలి కాబట్టి 0 పెడతాను. క్లోజ్ పెరెన్సిస్ ఎంటర్. 7 అనేది వచ్చింది. నేను సెలెక్ట్ చేసిన రేంజ్లో ఈ రెడ్ అనే వాల్యూ 7th పొజిషన్లో ఉంది. అంటే మ్యాచ్ ఫంక్షన్ని వాడి నాకు కావాల్సిన వాల్యూ యొక్క పొజిషన్ ఎక్కడుంది అనేది నేను కనుక్కోవచ్చు. రైట్. ఇదే ఫంక్షన్ని మనం ఇండెక్స్ కాలంలో మనం వాడితే ఈ రో నెంబర్ ఫైండ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి లెట్స్ యాడ్ దిస్ ఫార్ములా into index function at the place of row number. Let's start with the match function. Match. ఈ మ్యాచ్ ఫంక్షన్ కోసం ఫస్ట్ లుకప్ వాల్యూ సెలెక్ట్ చేయాలి కాబట్టి 755 ప్రొడక్ట్ ఐడి నేను ఇచ్చాను. రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తాను కాబట్టి నేను కాలం ఫ్రీజ్ కోసం F4 బటన్ 3 times ప్రెస్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ కామా లుకప్ అరే వచ్చేసి ఈ ప్రొడక్ట్ ఐడి ఏ కాలంలో వెతకాలి అని అంటే ఇక్కడ ఉన్న బేస్ డేటా సెట్లో ఉన్న ఎంటైర్ ప్రొడక్ట్ ఐడి కాలంని నేను
సెలెక్ట్ చేసి నేను టోటల్ ఫ్రీజ్ చేస్తాను బై ప్రెసింగ్ F4, కామా, దాని తర్వాత లాస్ట్ పారామీటర్ ఇవ్వాలి, దట్ ఈస్ మ్యాచ్ టైప్. మ్యాచ్ టైప్ మీన్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇక్కడితో మ్యాచ్ ఫంక్షన్ పూర్తయింది. జస్ట్ ప్రెస్ ఎంటర్. 8056 ఇందాక వచ్చిన వాల్యూనే మనకు వచ్చింది. అండ్ నౌ లెట్స్ అనలైజ్ ది మ్యాచ్ ఫంక్షన్. ఈ మ్యాచ్ ఫంక్షన్ ని నేను ఒకసారి హైలైట్ చేసి, మనం ఇంతకు ముందు ఏమి ఇచ్చామనంటే మాన్యువల్ గా 8 అనే నెంబర్ ఇచ్చాం. ఈ హైలైట్ చేసిన ఈ మ్యాచ్ ఫంక్షన్ కి F9 కీ ప్రెస్ చేస్తే మనకి 8 అనే నంబర్ వస్తుంది. అంటే ఆ ఫార్ములా మ్యాచ్ ఫంక్షన్ అనేది మొత్తానికి 8 అనే వాల్యూ రిటర్న్ చేస్తోంది అని అర్థం. రైట్? దట్ మీన్స్ అవర్ ఫార్ములా ఈస్ రిటర్నింగ్ అ కరెక్ట్ వాల్యూ. రైట్? కంట్రోల్ Z ప్రెస్ చేయండి. లేదంటే ఆ 8 అనే వాల్యూ కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. కంట్రోల్ Z. నౌ ప్రెస్ ఎంటర్. రైట్? దీన్ని కింద వాల్యూస్ కూడా నేను అప్లై చేసేసుకోవచ్చు. ఫైన్. నా ఫార్ములా ఇండెక్స్ కంబైన్డ్ మ్యాచ్ అనేది చక్కగా వర్కౌట్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు లైన్ టోటల్‌కి ఇదే ఫార్ములాని నేను లైన్ టోటల్ కూడా అప్లై చేయొచ్చు. రైట్ సైడ్‌కి గనక నేను డ్రాగ్ చేస్తే నాకు ఈ 8056 ఆర్డర్ లైన్ ఐడియా రిపీట్ అవుతుంది గానీ, లైన్ టోటల్‌కి సంబంధించి అంటే ఈ కాలమ్‌కి సంబంధించిన వాల్యూ రావట్లేదు. ఆ వాల్యూ రావాలి అనంటే ఈ కాలమ్ పొజిషన్ ఎంత ఉంది అనేది మనం ఇవ్వాలి. అయితే ఈ కాలమ్ పొజిషన్ ఎంత అనేది మనం చెక్ చేస్తే 10 అనేదొచ్చింది. ఇక్కడ మనము ఈ 1 ప్లేస్‌లో ఏం చేయాలి అనంటే 10 అని మారిస్తే అంటే కాలమ్ నంబర్ 10గా మనకు మారిస్తే ఈ లైన్ టోటల్ అమౌంట్ అనేది కరెక్ట్‌గా వస్తది. ఫైన్. అలాగే ఇదే ఫంక్షన్‌ని కలర్‌కి డ్రాగ్ చేసి మార్చాలి అని అనుకుంటే కలర్ అనేది జీ కాలమ్‌లో ఉంది. ఈ జీ కాలమ్ పొజిషన్ వచ్చేసి 7 ఇవ్వాలి కాబట్టి 10కి బదులుగా 7 ఇవ్వాలి. అయితే ఇలా ఒక్కొక్క కాలమ్ నంబరు పొజిషన్ మార్చుకుంటూ వెళ్తూ ఉంటే ఉదాహరణకి అనుకుందాం. ఒక 50 కాలమ్స్ ఉంటాయి. 50 సార్లు కాలమ్ నంబర్ మార్చాలి అనంటే ఒక 70 కాలమ్స్ ఉన్నప్పుడు ఇలా కాలమ్ నంబర్ పొజిషన్స్ అన్నీ మార్చుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి మ్యాచ్ ఫంక్షన్ వాడి మన రిక్వైర్మెంట్‌ని కంప్లీట్ డైనమిక్‌గా, ఈజీగా కన్వర్ట్ చేద్దాం. రైట్? అయితే దీన్ని డిలీట్ చేసేసి ఫస్ట్ ఎక్కడైతే ఫార్ములా స్టార్ట్ చేశానో అక్కడే నేను మ్యాచ్ ఫంక్షన్‌ని స్టార్ట్ చేస్తాను. కాలమ్ నంబర్ పొజిషన్ కూడా మనం మ్యాచ్ ఫంక్షన్ అప్లై చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ మ్యాచ్. ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఇచ్చేసి దీని లోపట లుకప్ వాల్యూ వచ్చేసి కాలమ్ హెడర్ ఇవ్వాలి. కిందకి జరిపినప్పుడు ఆ పొజిషన్ లాక్ అయ్యి ఉండాలి కాబట్టి 2 సార్లు F4 బటన్ ప్రెస్ చేస్తే రో ఫ్రీజ్ వస్తుంది. సో దెన్ ఐల్ గో ఫర్ ది నెక్స్ట్ పారామీటర్ దట్ ఈస్ లుకప్ అరే. ఈ లుకప్ అరే కోసం నేను డైరెక్ట్‌గా ఈ హెడర్స్ ఉండేటువంటి ఈ రిఫరెన్స్ మొత్తాన్ని ఇచ్చేసి నేను టోటల్ ఫ్రీజ్ చేస్తాను బై ప్రెసింగ్ F4. నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి కామా 0 అంతే. నౌ ఐ కెన్ సెండ్ దిస్ ఫార్ములా టు డౌన్ రోస్ అండ్ రైట్ సైడ్ రోస్ ఆల్సో. Right? Okay. So if you can see here, order date seems not good. ఇది జనరల్ ఫార్మాట్ లో ఉంది. Let's convert this to date format. I'll choose short date and I'll expand. Now my formula is completely dynamic and super fine. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.